సో హలో మా హలో అందరికి మ్యాటర్ ఏంటంటే ఈ రోజు అయితే మనం మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో పెడదాం అనుకుంటున్నాం. అండ్ ఫస్ట్ వీడియో పిచ్చి పిచ్చికి పెడితే బాగోదు కదా, అందుకని చెప్పి యూకేలో అగ్రికల్చరింగ్ చేస్తారా చేయరా అనేది ఆ టాపిక్ మీద మీకు నా వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్లో పంట ఉంది కదా, దాన్ని మొత్తం చూపిద్దామని చెప్పేసి వచ్చాను. సో దిస్ ఈజ్ యువర్ లండన్ ఆంధ్రుడు సైనింగ్ ఇన్. ఇది వచ్చేసి ఆవాలన్నమాట, ఆవాల పంట ఇది. అంటే మనం తాలింపు దినుసుల కింద వాడతాం కదా ఆవాలు, మళ్ళీ ఆవాల నుంచే నూనె తీస్తారనమాట. ఇదే ఆవాల పంట. ఎంత పసుపు కలర్ లో ఉంది చూసారా, ఎల్లో ఇష్యూ, చాలా బాగుంటది. అటు పక్కకు కానీ చూసుకోవచ్చు మీరు, చాలా వండర్ఫుల్. సో మామ యూకేలో వ్యవసాయం కానీ చేస్తారన్న డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటది. ఎందుకంటే ఈ వెదర్ కి అసలు వ్యవసాయం చేయలేరు బేసిక్ గా, ఫోటోసింథసిస్ ఉండదు కాబట్టి. బట్ సమ్మర్ లో అయితే యూకేలో ఇలా పంటలు వేసుకుంటారనమాట. ఇది వచ్చేసి ఒక 3 నెలల పంట. అండ్ ఈ 3 మంత్స్ సమ్మర్ లో మంచిగా వేసుకుంటారు పంటలు. అండ్ వీళ్ళ పంట అయితే చాలా బాగుంది, ఆర్గానిక్ గా ఉంది, ఫెర్టిలైజర్స్ వాటర్ అంటే ఇటు. ఇదంతా మొత్తం ఎరువులు వేసి చేస్తారు. ఎరువు దెబ్బ కానీ చూపిస్తాను మీకు తర్వాత. ఇక్కడ మన సైడ్ లాగా 2 రోజులకు ఒకసారి పురుగు మందులు పిచికారీ చేయాల్సిన పని లేదు. ఎప్పుడో వారానికో నెలకో 2 సార్లు అంతే. సో చాలా తక్కువ, ఇక్కడ మొత్తం ఆర్గానిక్ గానే ఉంటది అనమాట. ఫెర్టిలైజర్స్ అయితే వాడరు. ఈ ఆవాల్లో నాకు తెలిసి వీళ్ళకి ఎక్కువగానే వస్తున్నట్టుంది ఆదాయం, అందుకని చెప్పి యాడ చూసినా ఎల్లో కలర్ కనిపిస్తుంది. ఆ ఎల్లో కలర్ మొత్తం మనం ప్రొద్దుతిరుగుడు పూలు అనుకుంటాం, సన్ఫ్లవర్ అనుకుంటాం, కానీ సన్ఫ్లవర్ అయితే కాదు ఇది. దగ్గరకు వచ్చి చూసిన తర్వాత అర్థమైంది ఇదైతే ఆవాల పంట అనమాట. ఇప్పుడు ఈ చెట్టు మొత్తం కింద నుంచి పైదాకా మొత్తం పూలే ఉన్నాయి కదా, ఆ పూలన్నీ కాయలు అవ్వాల్సిందే, ఏ రోజుకైనా ఆవాలు అవ్వాల్సిందే. అంటే మంచిగా ఉత్పత్తి అవుతుంది, వీళ్ళకి మంచి ఆదాయం వస్తుంది. బిఎస్సి అగ్రికల్చర్, ఎంఎస్సి అగ్రికల్చర్ చేసుకున్న వాళ్ళు, మీకు వ్యవసాయం గురించి అవగాహన ఉన్నోళ్ళు, చదువు తోడైతే వ్యవసాయానికి చాలా అద్భుతాలు చేయొచ్చు మామ. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూకేలో అగ్రికల్చర్ వీసా అప్లై చేసుకోండి, 2-3 years ఇస్తారు. మంచిగా ఇక్కడికి వచ్చి పొలాలు కౌలుకు తీసుకొని చేసుకోవచ్చు కొన్నాళ్ళు. మంచి ఆదాయం అయితే వస్తుంది మీకు. వింటర్లో కానీ వింటర్కి తగ్గ పంటలు అయితే ఉంటాయి. అవి కానీ నాకు తెలిసినవి ఏమైనా ఉంటే నేను అప్డేట్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్మర్లో అయితే ఈ ఆవాల పంటలు అండ్ కొన్ని ఉన్నాయి. మనకి బేసిక్గా రోడ్ల మీద కనిపించేది అయితే ఈ ఆవాల పంటలు అనమాట. ఇక్కడ ఈ ఎల్లో ఇస్ ఒక్కటే కనిపిస్తుంది. సో తప్పకుండా అందరూ గుర్తించాల్సింది ఏంటంటే యూకేలో కానీ ఫార్మింగ్ నడుస్తుందన్నమాట. చాలా మంచిగా ఫార్మింగ్ చేస్తారు ఇక్కడ. మనకలాగా ప్రతిరోజు రైతులు పొలాల్లో ఉంటారు. ఎప్పుడో అమావాస్య పుణ్యానికి ఒకసారి వస్తారనమాట. అంటే వారానికో 2 వారాలకో ఒకసారి వచ్చి పంటను చూసుకొని పోతారు మంచిగా ఉందా లేదా అనేది. చాలా బాగుంది, అసలు తెగులు లేదు, ఏమీ లేదు, ఒక బొబ్బె లేదు. మొత్తం ఎంత క్లీన్గా ఉందంటే కింద నుంచి పోయేదాకా చాలా బాగుంది పంట. చూసుకోవచ్చు, నా అంత ఎత్తు పెరిగింది. అసలు ఇంత ఇంత బాగా చెట్టు పెరిగిందంటే మాటల, ఎంత ఎరువేసి ఉంటారో వాళ్ళు. చాలా మంచిగా చేశారు ఆర్గానిక్ ఫార్మింగ్, చాలా బాగుంది. యూకే ప్రాసెస్ కానీ తెలుసుకుంటే మనం మన సైడ్ కానీ పాటించవచ్చు అది. ఎందుకంటే మన సైడ్ ఇంకా ఎండలు ఎక్కువ, మనం ఇంకా అద్భుతాలు చేయొచ్చు. 3 నెలల ఎండకే వీళ్ళు ఎంత చేస్తున్నప్పుడు మన సైడు సంవత్సరం పొడుగునా ఎండే ఉంటది. ఇంకా మన ఫోటోసింథసిస్ చాలా ఎక్కువ ఉంటుంది మన వైపు. ఏమి లేని వాళ్ళే అంత చేస్తున్నప్పుడు అన్ని ఉన్న వాళ్ళం మనం అసలు ఏం చేయట్లేదు. సో మనం కానీ తప్పకుండా అన్నీ తెలుసుకొని ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి ఆర్గానిక్గా మొత్తం పండించుకొని తింటే లేనిపోని రోగాలని రావు. చాలా మంచిగా బతకొచ్చు మనిషి ప్రశాంతంగా. ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో మొత్తం ఫర్టిలైజర్స్ వాడేస్తున్నారు. ఫర్టిలైజర్స్ వాడి వాడి రోజుకి 2 రోజులకి అసలు కొడతనే ఉంటున్నారు. వారానికి వచ్చి 3 సార్లు ఆ ట్యాంక్ ఎత్తుకొని దించరు రైతులు. మా నాన్నగారు అంతే. అంటే మన సైడ్ తెగుళ్ళు ఎక్కువ అండ్ బొబ్బలు ఎక్కువ, అవన్నీ ఎక్కువ వస్తున్నందుకు మనం పిచికారీ చేస్తూ ఉంటాం. ఇటు రావు, ఎందుకంటే మనం వేసే ఎరువు మంచిగా ఉంటే మొత్తం బాగానే ఉంటది. మట్టికి తగ్గట్టు పంట వేసుకోవాలి ఏదైనా. అది బిఎస్సి అగ్రికల్చర్ చదువుకున్నోడికి బాగా తెలుసుద్ది. సో ఐ ప్రమోట్ హియర్ ఎన్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఇట్ ఈస్ ద బెస్ట్ వే టు సర్వైవ్ అవర్ లైఫ్స్. అండ్ చాలా బాగుందన్నమాట. ఇలా మన సైడ్ కానీ వస్తే ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంకా బాగుంటుంది. మన సైడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నారు తప్ప ఎవరు పాటించట్లేదు, ఎవరు చేయట్లేదు. మాట వరుసకి అంటున్నారు. ఇక్కడ అసలు ఫార్మింగ్ గురించే నడవదు టాపిక్. బట్ వీళ్ళ ఫార్మ్స్ ఎలా ఉన్నాయో చూడండి మీరు, ఎంత బాగుంది. ఇంత నాలెడ్జ్ అసలు మన సైడ్ వాళ్ళకి ఉంటుందా? నిజం చెప్పాలంటే చాలా వరకు ఉండదు మన సైడ్, చాలా తక్కువ నాలెడ్జ్. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని పువ్వులు ఉన్నాయి, ఆ పువ్వులో నుంచి తేనె వస్తుందని మనకు తెలుసు. కానీ మనం ఏనాడు అలా తేనెటీగల ఉత్పత్తి పెట్టుకోం, తేనె ఉత్పత్తి వచ్చే బాక్సులు ఎప్పుడు పెట్టుకోం. ఇందులో నుంచి మంచిగా ఆర్గానిక్ తేనె సేకరించి ఆ డబ్బాల్లోకి పెట్టేస్తాయి తేనెటీగలు, మంచి తేనె వస్తుంది. అది కానీ ఆర్గానిక్. ఈ ఇంత నాలెడ్జ్ ఉంచుకున్న వీళ్ళు వ్యవసాయం చాలా తక్కువ చేస్తున్నారు. వీళ్ళు ఇంకా చేస్తే అద్భుతాలు చేయొచ్చు. మన సైడు 90% మొత్తం రైతులే కదా.
మన సైడ్ చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా. ఇక పక్క దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేయాల్సిన పని లేదు. మనం మొత్తం మన సైడ్ నుంచే మనం చేసుకోవచ్చు. చాలా బాగుంటది. సో ఐ ప్రమోట్ ఎవ్రీథింగ్ యాజ్ ఎన్ ఆర్గానిక్. సో గైస్, మన సైడ్ కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సో మీరైతే నా వెనకాల చూసుకోవచ్చు, ఆ బ్లూ కలర్ చెక్కల మధ్యలో ఉంది కదా, అది వచ్చేసి బోర్ బావి అనమాట. వీళ్ళకి కావాల్సినప్పుడు అది ఆన్ చేసుకుంటారు, అంటే కనెక్షన్ ఇచ్చుకుంటారు, అందులో నుంచి వాటర్ వస్తుంది. వీళ్ళ వాటర్ సిస్టమ్ ఎలా ఉందో మనకు తెలియదు, బట్ మొత్తం అయితే ఆర్గానిక్ గా చాలా బాగుంది. సో ఇటు పక్క అయితే మీరు ఆవాల పంట చూసుకున్నారు. అండ్ ఈ ఆవాల పంట పైన ఎల్లో పువ్వులు ఉన్నాయి కదా, ఆ పువ్వుల్లో నుంచి తేనె వస్తుంది. ఆ తేనెని కలెక్ట్ చేసుకోవడానికి తేనె తీగలు డబ్బాలు పెట్టేశారు. తేనె తీగలు కుట్టేస్తున్నాయి. కొంచెం ఇటు పక్కకు పోదాం, అసలే మనం పెద్ద సొక్కా వేసుకోలేదు, మళ్ళీ బేల అయిపోతాం. సో మీరైతే చూసుకోవచ్చు నా వెనకాల ఎంత బాగుందో వ్యూ. సో యూకేలో కానీ వ్యవసాయం అయితే చేస్తారు, ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. అండ్ అగ్రికల్చర్ వీసాస్ కానీ వదులుతారు 2 years 3 years. మంచి వ్యవసాయం తెలిసినోడు, చదువుకున్నోడు అయితే, బీఎస్సీ అగ్రికల్చర్ చేసుకున్న వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి మంచిగా 2 years వీసా ఇస్తారు. అండ్ మంచిగా చేసుకొని వ్యవసాయం చేసుకొని సంపాదించుకోవచ్చు అనమాట. మంచి ఆదాయం వస్తుంది. వీళ్ళు ఇంత ఆర్గానిక్ గా పంట ఎలా పండించగలుగుతున్నారంటే, ఇది ఒక పక్కన చూసారు ఎరుగు దెబ్బ ఎంత పెద్ద దెబ్బ ఉందో. మన సైడ్ అయితే 50 ఎకరాలకో వాడతాం, వీళ్ళు మహా అయితే 5 ఎకరాలకు వాడుతున్నారు ఆ ఎరువు. అంత ఎరువు వేస్తున్నారు కాబట్టి వాళ్ళ పంట అంత మంచిగా వస్తుంది, ఆర్గానిక్ గా పండించగలుగుతున్నారు వీళ్ళు. అండ్ మన సైడ్ వాళ్ళు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎకరానికి వచ్చి ఒక లారీ కాదు, ఒక 5 లారీలు వేస్తే మంచిగా పండుద్ది అనమాట. చూసారు కదా ఎంత పెద్ద దిబ్బో, సగం కొండ ఉందాడా, ఆ కొండ మొత్తం జల్లుకుంటారు. ఆల్రెడీ సగం జల్లాడు, ఎందుకంటే వాసన వచ్చేస్తుంది, మాకు అర్థం అవుతుంది. నా వెనకాల ఆవులు ఉన్నాయి. ఇక్కడ అగ్రికల్చర్ తో పాటు ఇలా దూడల్ని ఆవుల్ని కానీ మంచిగా మేపుతారు, పెంచుతారు అనమాట. ఇవి కానీ చాలా ఆర్గానిక్ గానే ఉంటాయి, ఎందుకంటే పచ్చిగడ్డి ఎన్ని తింటా ఉంటాయి, ఎండుగడ్డి తినవయ్యి ఎప్పుడు. వాటికి చూడండి ఎంత ఎంజాయో, వాటికంటూ సపరేట్ గా ఎంత పెద్ద తోట వదిలేశారు, అదంతా రోజంతా మేస్తూనే ఉంటాయి అవి. చాలా బాగుంటది ఇక్కడ వ్యూ. చూడండి, ఏందో నా వైపు దాహంగా చూస్తున్నాయి అవి, దొరికితే నన్ను నమలేస్తాయేమో. మనం ఎక్కువసేపు ఏడు ఉండకూడదు, ఇక్కడ నుంచి పారిపోవాలి. చలో. సో మీరైతే చూసుకోవచ్చు నా వెనకాల అది ఆవు ఉంది కదా, మంచిగా నీళ్లు తాగడానికి వచ్చింది అనమాట. తొట్టు ఒకటి ఉందన్నమాట, అందులో నీళ్లు వస్తున్నాయి, మంచిగా తాగుతుంది. ఇటు పక్క చూడండి, ఇటు పక్క ఆవులు ఎంత మంచిగా మేస్తున్నాయో. అసలు ఆవుల్ని వదిలేసిపోతే ఎటు పోయి మంచిగా ఏడ మేస్తా ఉంటే, మొత్తం చుట్టూ ఫెన్సింగ్ ఉంటది. ఆ ఫెన్సింగ్ మధ్యలో వాటికి కావాల్సిన పచ్చగడ్డి, ఆ పొలం మొత్తం అదే మంచిగా మేస్తున్నాయి. చూడండి ఎంత బాగుందో వ్యూ, వాటికి చాలా ప్రశాంతంగా ఉంటది. ఎంజాయ్ ఎంజాయ్.